జై శ్రీమన్నారాయణ. ఎడమ చేతిలో తీర్థం తీసుకోండి, ప్రోక్షణ చేసుకోండి 3 సార్లు. ఈ పూట పెద్దలకు తర్పణాలు వదలడం కోసం మేము ఎవరైతే గతించినారో పితృదోష నివారణ కోసమని ఇక్కడ పితృతర్పణాలు ప్రారంభం చేస్తున్నాం. ఇంతటితో తర్పణాలు సమాప్తం. ఇప్పుడు 4 దానాలు సమర్పిస్తున్నాం. 4 దానాల్లో గోదానం, భూదానం, హిరణ్యదానం, సాలగ్రామ దానం. ఈ త్రివేణి సంగమ ప్రాంతంలో మనం చేస్తే మన జీవితంలో అనేక దానాలు చేసినంత ఫలం. అలాగే గోదానం ఒక్కసారి మనం సంకల్పం చెప్పుకున్నామంటే 1000 గోవులను దానం చేసినట్టుగా మనకు ఇక్కడ పురాణం చెప్తోంది. ఆ విధంగా మనం గోదాన సంకల్పం చెప్పుకుందాం. ముందుగా చెప్పండి, శ్రీ గోవింద 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 ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ. మీ గోత్రము పేరు చెప్పుకోండి, మీ గోత్రాలే, ఉన్న వాళ్ళ గోత్రాలు. సహకుటుంబస్య క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం సార్థ త్రికోటి త్రివేణి సంగమ సన్నిధేన గోదానం భూదానం హిరణ్యదానం సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదతే. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చ మే. గోదానం తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు ఏం దానం అయింది? గోదానం. గోదానం ఎన్ని గోవులను దానం చేస్తున్నారు? ఒక 1,00,000 గోవులను దానం చేసినట్టుగా మనసులో అనుకోండి చాలు. ఇప్పుడు గోవును రక్షించేది ఏంటిది?
భూదేవి, భూదానం తీసుకుందాం. సర్వ సస్య శ్రేయ భూమి వరాహేన సముద్ధృత యస్మాత్ అస్యాః ప్రదానేన అతఃశాంతిం ప్రయచ్చమే భూదానం తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు భూమి కూడా దానం చేశాం. ఎన్ని ఎకరాలు చేద్దాం? ఈ భూమండలమే స్వామిది. ఒక పాదం భూమిని కొలిచాడు, ఒక పాదం ఆకాశాన్ని కొలిచాడు. కనుక భూమండలం అంతా మనం కిరాయికున్నాం. అది ఉన్న రోజు మనం ఉంటాం, ఆ తర్వాత మళ్ళీ స్వామిదే. కానీ భూమిని మనం దానం చేస్తుండగా మనసులో భావన చేయండి. మూడవ దానం హిరణ్యదానం. హిరణ్య గర్భస్థం హేమబీజం విభావసోః అనంత పుణ్యఫలదం అతఃశాంతిం ప్రయచ్చమే మహాకుంభమేళ త్రివేణి సంగమ సన్నిధేన హిరణ్యదానం తుభ్యమహం సంప్రదతే. ఇప్పుడు నాలుగోది ఏంటిది? సాలగ్రామ దానం. ఈ హిరణ్యం అంటే బంగారంతో డబ్బులతో మనం ఆవుకి ఏం పెడతాం? గ్రాసం. ఆ గ్రాసం కోసం హిరణ్యదానం. ఆవు ఉండటం కోసం భూదానం. ఆ గోవును మనం తీసుకొని ఈ విధంగా 3 దానాలు చేసుకున్నాం. నాలుగవది సాలగ్రామ దానం. సాలగ్రామ దానం ఆవు పాలను మనం సాలగ్రామకు అభిషేకం చేయాలి. అప్పుడే మనకు ముక్తి, ఆ మోక్షానికి వెళ్తాం. చివరికి పరమపదం చేరుకోవాలంటే ఈ 4 దానాలు జీవితంలో ఎప్పుడైనా ప్రత్యక్షంగా చేయాలి. అవకాశం ఉన్నవారు చేయండి, లేదా ఇలా సంకల్పం చెప్పుకుంటూ చాలు, అది కూడా ముక్తి. చెప్పండి. సాలగ్రామ శిలావారి పాపహారి విశేషతః ఆజన్మ కృతపాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే మహాకుంభమేళ త్రివేణి సంగమ నదీ సన్నిధేన సాలగ్రామదానం తుభ్యమహం సంప్రదతే. ఈ జన్మలో చేసుకున్న పాపాలు, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ సాలగ్రామ దానం వల్ల నశించిపోతాయి. సాలగ్రామం ఎక్కడ ఉంటుంది? నేపాల్ దేశంలో గండకీ నది దామోదర కుండలో దొరుకుతాయి. ఆ సాలగ్రామం మనం భక్తితో ఒక తులసీ దళాన్ని దానిలో వేస్తే ఆ సాలగ్రామం పైకి వస్తుంది. భక్తితో వేస్తేనే, ఏదో పరీక్ష కొద్ది వేస్తే రాదు. అటువంటి సాలగ్రామం మనకు అక్కడ దొరుకుతుంది. ప్రతి విష్ణు ఆలయంలో సాలగ్రామం తప్పనిసరిగా ఉంటుంది. సాలగ్రామము ఆళ్వాళ్ళు ఉంటేనే మన పెద్దవాళ్ళు వచ్చి తీర్థం తీసుకుంటారు. అటువంటి సాలగ్రామం సాలగ్రామంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు వేంచేసి ఉంటాడు. ఆ సాలగ్రామం చాలా పవిత్రమైంది. ఎప్పుడైనా మీరు కార్తీక మాసాలలో సాలగ్రామ దానం, ఇటువంటి దీపదానాలు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. మళ్ళీ చేస్తూ ఉండండి. మన జీవితంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ రోజున మనం కుంభమేళ విశేషంగా వచ్చాం. చాలా పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో ఇన్ని దానాలు చేసుకున్నాం. ఇంతమంది పెద్దవాళ్ళందరూ కూడా మనం తర్పణాలు వదిలాం. సంకల్పం చేస్తూ స్నానం ఆచరించాం. చాలు, మనకు ఈ జన్మకి ఇది చాలు. మళ్ళీ 144 సంవత్సరాల తర్వాత మనం ఎక్కడ ఉంటామో తెలియదు. ఆ పరమాత్మ దగ్గర సన్నిధిలో ఉంటాం కనుక ఈ విధంగా మనం అంతా చేరుకోవడం చాలా భాగ్య విశేషం. ఆచార్య కటాక్షం, అమ్మ అనుగ్రహంతో మనం సుఖంగా చేరుకున్నాం. కొద్దిగా లేట్ అయినా సుఖంగా చేరుకొని కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. మళ్ళీ మనం తిరుగు ప్రయాణం సుఖంగా చేరుకొని మనం అక్కడ సుదర్శన హోమాన్ని నిర్వహించుకుందాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. దైవం ద్వారా త్రివేణి సంఘం
సంకల్ప స్నానాలు జరుగుతున్నాయి. ఈ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వారి సంకల్పాలు చెప్తున్నాము. పూర్వోక్తేవంగన విజయనిష్టాయామస్యాం నిబుధో స్యా గోత్రోద్భవస్య కాశపత గోత్రోద్భవస్య రామ్మూర్తినామదేవస్య సహ కుటుంబానాం శ్రీవత్సద గోత్రోద్భవస్య సత్యనారాయణనామదేవస్య సహ కుటుంబానాం కౌశకస గోత్రోద్భవస్య సీతమ్మనామదేవస్య సహ కుటుంబానాం కౌండిన్యస గోత్రోద్భవస్య మనంజననామదేవస్య సహ కుటుంబానాం భారద్వాజ గోత్రోద్భవస్య అల్లమూరు వెంకట సీతారామస్వామి నామదేవస్య సహ కుటుంబానాం సంకల్ప శాసన గోత్రోద్భవస్య వెంకట అనిల్ కుమార్ నామదేవస్య సహ కుటుంబానాం ప్రసన్నస గోత్రోద్భవస్య దాసరి ఆదిత్య నామదేవస్య సహ కుటుంబానాం ఆత్రేయస గోత్రోద్భవస్య ఆదిత్య సాయి నామదేవస్య సహ కుటుంబానాం శ్రీ భవానీ మహర్షి గోత్రోద్భవస్య రవీంద్ర కుమార్ నామదేవస్య సహ కుటుంబానాం కంచర్ల గోత్రోద్భవస్య గోపీకృష్ణ నామదేవస్య సహ కుటుంబానాం తడికుల గోత్రోద్భవస్య గౌతమ్ నామదేవస్య సహ కుటుంబానాం భార్గవజయ గోత్రోద్భవస్య నందిని నామదేవస్య సహ కుటుంబానాం క్షేమస్థైర్యధైర్యామి తర్పయామి నదీ స్నాన సంకల్పమహం కరిష్యే. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పటి వరకు కూడా మనము అయోధ్య మహాకుంభమేళ యాత్రలో సుదర్శన హోమంలో భాగంగా మనందరి గోత్రనామాలు చదువుకున్నాము. ఇప్పుడు దైవం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ ద్వారా కొంతమంది భక్తులు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. వాళ్ళ గోత్రనామాలు కూడా చెప్పి మనం కార్యక్రమం ప్రారంభం చేద్దాం. అద్య పూర్వోక్తేవంగన విషయనిర్దిష్టాయామస్యాం జపతిదోస్యాం శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ అయోధ్యా రామ సహిత కుంభమేళ యాత్రా సందర్భే సుదర్శన వనాంగత్వేన అస్య భక్తస్య గోత్రోద్భవస్య కాశ్యపస గోత్రోద్భవస్య రామ్మూర్తి నామదేవస్య ఆశ్లేషానక్షయాదస్య పుష్యమీ నక్షయాదస్య మణిమాలా నామ్యాః అస్య చిరంజీవి రోహిణీ నక్షయాదస్య రామ్ భవన్ నామదేవస్య ఉత్తరాభాద్ర నక్షయాదస్య వెంకటేష్ నామదేవస్య సహ కుటుంబానాం అస్య భక్తస్య గోత్రోద్భవస్య శ్రీవత్స గోత్రోద్భవస్య సత్యనారాయణ నామదేవస్య ఉత్తరబల నక్షయాదస్య శారదాదేవి నామ్యాః సహ కుటుంబానాం కౌశికస గోత్రోద్భవస్య సీతారాం నామదేవస్య ఆశ్లేషానక్షయాదస్య సహ కుటుంబానాం కౌణిస గోత్రోద్భవస్య రంగమన్నార నామదేవస్య ఉత్తరాభాద్రనక్షయాదస్య శ్రీ రంగమణి నామదేవస్య రంగరంజిత నామదేవస్య నవ్యశ్రీనామ్యాః సహ కుటుంబానాం అస్య భారద్వాజ గోత్రోద్భవస్య వెంకట సీతారామస్వామి నామదేవస్య శ్రవణా నక్షయాదస్య లక్ష్మీనామ్యాః రేవతి సహ కుటుంబానాం అస్య అద్య పూర్వోక్తస్య గోత్రోద్భవస్య శంకుపాల గోత్రోద్భవస్య వెంకట అనిల్ కుమార్ నామదేవస్య మకా నక్షయాదస్య స్వాతి నక్షయాదస్య సిద్ధార్థ నామదేవస్య స్వాతి నామ్యాః సహ కుటుంబానాం అనురాధ నక్షయాదస్య జయేశ్వర్ నామదేవస్య శ్రవణా నక్షయాదస్య మోహన్ నామదేవస్య పద్మావతి నామ్యాః సహ కుటుంబానాం అస్య రామానుజ గోత్రోద్భవస్య సంజన గోత్రోద్భవస్య లతా నామ్యాః శ్రీవిష్ణునామ్యాః హర్షనామ్యాః ఈశ్వరమనామ్యాః సహ కుటుంబానాం శ్రీవత్స గోత్రోద్భవస్య ధర్మరాజుల రవీంద్రరావు నామదేవస్య మృగశిరా నక్షయాదస్య ధర్మరాజుల కృష్ణన్ రావు నామదేవస్య రామారావు నామదేవస్య దీపికా నామ్యాః ఐశ్వర్యా నామ్యానన్య అక్షయ నామ్యాః సహ కుటుంబానాం పునర్వసు పరశుర గోత్రోద్భవస్య దాసరి ఆదిత్యానామ్యాః రేవతీ నక్షయాదస్య చిత్తా నక్షయాదస్య రమ్యశ్రీనామ్యాః కృత్తికా నక్షయాదస్య సహ కుటుంబానాం పూర్వాజా నక్షయాదస్య దాసరి శ్రేయస్ నామదేవస్య శ్రవణా నక్షయాదస్య కార్తీక్ నామదేవస్య సహ కుటుంబానాం అస్య గోత్రోద్భవస్య అత్రేయ గోత్రోద్భవస్య ఆదిత్య సాయి నామదేవస్య మూలా నక్షయాదస్య
सह कुटुम्बानां श्री भवमर्षिगोत्रोद्भवस्य रवीन्द्रकुमार नामदेवस्य रोहिणीनक्षयादस्य अरुणानाम्याः पुनर्वसुनक्षयादस्य सुचित नामदेवस्य शतभिषानक्षयादस्य आश्रित कुमार नामदेवस्य आश्लेषानक्षयादस्य अजित कुमार नामदेवस्य आश्लेषानक्षयादस्य सह कुटुम्बानां कंचर्लगोत्रोद्भवस्य गोपीकृष्ण नामदेवस्य शतभिषानक्षयादस्य धीरज कृष्णानाम्याः राजेंद्र प्रसाद नामदेवस्य सीतालक्ष्मीनाम्याः सह कुटुम्बानां ताटाकुलगोत्रोद्भवस्य गौतम नामदेवस्य आश्लेषानक्षयादस्य सौम्या महिका अच्युत नामदेवस्य सह कुटुम्बानां अस्य गोत्रोद्भवस्य पौडशिलगोत्रोद्भवस्य रवीन्द्रारेड्डी नामदेवस्य रेवती नक्षयादस्य कृष्णकुमारी नाम्याः विजयलक्ष्मीनाम्याः सह कुटुम्बानाम् अस्य गोत्रोद्भवस्य भारद्वाजगोत्रोद्भवस्य नन्दिनी नाम्याः सीमदनाम्याः उत्तराभाद् नक्षयादस्य नारायणकुमार नामदेवस्य सत्यवेणी नाम्याः प्रभाकर नामदेवस्य सह कुटुम्बानां सभान्धवानां क्षेमस्थैर्यधैर्य वीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थेन श्री सुदर्शन हवनम् आचार्य श्रीहस्तेन कारयिष्ये। ॐ श्रीं ह्रीं ऐं क्लीं कृष्णाय गोविन्दाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्रौषधास्त्र शस्त्राणि संहर संहर मृत्योर्मोचय मोचय आयुर्वर्धय वर्धय क्षिप्रारोग्यं च कुरु कुरु सर्वकार्यसिद्धिं कुरु कुरु। ॐ नमो भगवते महासुदर्शनाय दीप्त्रे ज्वाला परिवृताय सर्वारिष्ट विनाश